ఉద్యోగాలు చేసేవారు ఎక్కువసేపు కూర్చుని పని చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇలా ఎక్కువసేపు కదలకుండా కూర్చుని పని చేయటం వల్ల వెన్నుముకపై 40% భారం పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. కుర్చీలో నిటారుగా కూర్చోకపోయినా, లేకపోతే వంగి పని చేస్తున్నా, లేకపోతే కూర్చునేటువంటి భంగిమ సరిగ్గా లేకపోయినా ఈ సమస్య వేధించవచ్చు అని చెప్పి తెలుస్తోంది. కూర్చుని పని చేసేవారు ఈ సమస్యను అధిగమించాలి అంటే సరైనటువంటి కుర్చీని ఎంపిక చేసుకోవాలి. వీపు నుంచి నడుం భాగం వరకు కుర్చీని ఆనుకుని కూర్చునే విధంగా ప్రయత్నం చేయాలి. తలను వీలైనంత వరకు నిటారుగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి తప్ప ముందుకి కానీ పక్కకి కానీ వంచకూడదు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అలాగే ఆఫీసుల్లో పనిచేసేవారు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువసేపు కూర్చుని పనిచేసేటువంటి వాళ్ళలో ఈ నడుం నొప్పి సమస్య కాకుండా ఊబకాయం ముప్పు పొంచి ఉంటుంది. అలాగే కొందరిలో అధిక రక్తపోటు, అలాగే మధుమేహం సమస్య, అలాగే వెన్నునొప్పి, అలాగే కాళ్ళ వాపులు, అలాగే మెడ పట్టేయటం, అలాగే శరీర కదలికలు తగ్గడం వంటి సమస్యలు కూడా అరుదుగా కొంతమందిలో కనపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కూర్చుని పనిచేసేవారు గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోకుండా మధ్య మధ్యలో అరగంటకు ఒకసారి లేచి 4 అడుగులు వేస్తూ ఉండాలి. అసలు వ్యాయామం చేయకపోవడం కూడా అనేక అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి నడక, లేకపోతే యోగా, లేకపోతే ఏదో ఒక రోజువారీ వ్యాయామం చేయటం మంచిది. నడవటం వల్ల బిగుసుకుపోయినట్లుగా ఉన్నటువంటి శరీరం సౌకర్యంగా మారుతుంది. అలాగే ఆహారాన్ని నిర్లక్ష్యం చేసేవారు కూడా కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది. కెఫిన్, ప్రాసెస్ చేసినటువంటి పదార్థాలు తగ్గించుకోవటం మంచిది. పొట్టు ధాన్యాలు, సోయా, నట్స్, గింజలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవటం మంచిది.